అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. అమ్మయ్య ఇక ప్రశాంతం అని అనుకునే లోపు మళ్ళీ అగ్గి పుట్టింది. తుంగతుర్తిలో కాంగ్రెస్ కయ్యాలకు ఫుల్ స్టాప్ పడింది అనుకునే లోపు మరోసారి మంటలు రాజుకున్నాయి. ఒకవైపు జగ్గారెడ్డి కమిటీ సీల్డ్ కవర్లో రిపోర్ట్ ఇస్తే, మరోవైపు దేనికైనా సిద్ధమంటూ నేతలు రెచ్చిపోవడం సీన్ని మొత్తం రివర్స్ చేసేసింది. అటు తిరిగి ఇటు తిరిగి వ్యవహారం సామేల్ వర్సెస్ కోమటిరెడ్డి బ్రదర్స్ అన్నట్లుగా మారింది. తుంగతుర్తి కాంగ్రెస్ లో తూకిత్తా మైకిత్తా. కోమటిరెడ్డి బ్రదర్స్ పై శామ్యూల్ తీవ్ర విమర్శలు. జగ్గారెడ్డి ప్రయత్నాలు వృధా ప్రయాసేనా? కమిటీ రిపోర్ట్లో ఏముంది? నేతలు చేస్తున్నదేంటి? తుంగతుర్తి కాంగ్రెస్ లో మళ్లీ రచ్చ మొదలైంది. కొన్నాళ్లుగా అక్కడ ఎమ్మెల్యే శామ్యూల్ వర్సెస్ పాత కాంగ్రెస్ అన్నట్టుగా సాగుతున్న వ్యవహారం అధికార పార్టీలో అలజడి క్రియేట్ చేస్తూనే ఉంది. మండల పార్టీ అధ్యక్షుల మార్పును కోరుతూ ఇటీవలే గాంధీ భవన్ కు బయలుదేరిన అసంతృప్త నేతలను ఎమ్మెల్యే వర్గీయులు అడ్డుకోవడం, పరస్పరం దాడులు చేసుకోవడంతో మొదలైన రచ్చ నిప్పులు గొక్కుతూ కంటిన్యూ అవుతోంది. అయితే పార్టీలో పుట్టిన ముసలాన్ని కంట్రోల్ చేసేందుకు జగ్గారెడ్డి నేతృత్వంలోని పీసీసీ ఓ కమిటీని వేసినా, ఇరు వర్గాలతో చర్చలు జరిపినా ఫలితం లేనట్టు కనిపిస్తోంది. సరిగ్గా ఈ అంశంలో జగ్గారెడ్డి సీల్డ్ కవర్ లో పీసీసీకి ఓ రిపోర్ట్ ఇచ్చిన రోజునే అంతా తుస్సుమనిపించారు హస్తం నేతలు. మరోసారి మాటలు తూటాలతో రెచ్చిపోయారు. కోమటిరెడ్డి బ్రదర్స్ ని టార్గెట్ చేస్తూ తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల శామ్యూల్ చేసిన విమర్శలు దుమారానికి దారితీశాయి. నీ మునుగోడు మొత్తం మురికిమురికైంది, ఆడ చూసుకోపోయి ఆడ నీ చక్కదనం చూసుకోపో, నువ్వు కడుకో, నువ్వు చూసుకో. మాదిగోల సీట్లే అట్టినాయా? మాదిగోల నియోజకవర్గాలు ఖరాబ్ అవుతున్నాయా? మాదిగోళ్ళు అంటే నీకు అంత హీనంగా ఉన్నావా? తుంగతుర్తి మోత్కూరులో 2 కిలోమీటర్ రోడ్డు కోసం 100 సార్లు తిరిగినా. ఆనంద్ మినిస్టర్ గా నువ్వు ఏం చేసినావు చెప్పు? ఏం చేసినావు? శవాల పేరు మీద రాజకీయాలు చేస్తారా? మొన్న వచ్చా నీ తమ్ముడు మాట్లాడిపోతాడు, ఇయ్యాల వచ్చా నువ్వు వస్తావు. ఇక్కడ ఎమ్మెల్యే సోయలేదా? ఇదేనా కాంగ్రెస్ పార్టీని మీరు రక్షించాలి? ముందు మీ సంగతి చూసుకోండి. మాదిగ ఎమ్మెల్యేల నియోజకవర్గాలపై మీ పెత్తనమేంటి అంటూ శామ్యూల్ విరుచుకుపడ్డంతో ఇప్పుడు ఈ అంశం కులం రంగు కూడా పులుముకున్నట్టయింది. అయితే దీనిపై రాజగోపాల్ రెడ్డి కూడా అదే స్థాయిలో రియాక్ట్ అయ్యారు. శామ్యూల్ కు టికెట్ ఇప్పించింది నేను, గెలిపించింది నా కార్యకర్తలు అంటూ తన స్టైల్లో కౌంటర్ ఇచ్చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలకు అన్యాయం జరిగితే ఎంత దూరమైనా వెళ్తానని హెచ్చరించారు. నా గురించి మాట్లాడిండు మందుల సామేల్ అంటే నాకు ఒకటే సామెత గుర్తొస్తుంది, వినాశకాలే విపరీత బుద్ధి. నాలాంటి వ్యక్తి నీకు టికెట్ ఇచ్చి గెలిపించిన వ్యక్తి గురించి నువ్వు మాట్లాడుతున్నావు అంటే ఇప్పుడు నీ గురించి నేను నీ విజ్ఞతకే వదిలేస్తున్నా. తుంగతుర్తిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ ఒకటే మాట చెప్తున్నా, నా అభిమానులకు, నా పిలుపు మేరకు సామేల్ని గెలిపించిన మీరందరికీ కూడా నేను క్షమాపణ చెప్తున్నా. ఒక తప్పుడు వ్యక్తిని తీసుకొచ్చి టికెట్ ఇప్పించినా అని చెప్పి నాకు అర్థమైంది. అధికార పార్టీలో అగ్గి పుట్టిస్తున్న తుంగతుర్తి వ్యవహారం ఊహించని మలుపు తీసుకోవడం రాజకీయంగా చర్చనీయాంశమవుతోంది. ఎమ్మెల్యేగా శామ్యూల్ గెలిచిన నాటి నుంచి అక్కడ ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి. బీఆర్ఎస్ నుంచి వచ్చి టికెట్ దక్కించుకున్న శామ్యూల్ గెలిచాక తనతో వచ్చిన గులాబీ నేతలకే ప్రయారిటీ ఇస్తున్నారని పాత కాంగ్రెస్ నేతలు తీవ్ర నిరాశతో ఉన్నారు. ఈ విషయంలో వెనక్కి తగ్గని శామ్యూల్ తన దారి రహదారి అన్నట్టుగా ముందుకు సాగారు. ఈ క్రమంలోనే ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డికి మందుల శామ్యూల్ కి మధ్య కోల్డ్ వార్ నడిచింది. అంతకుముందు దివంగత దామోదర్ రెడ్డి వర్గంతోనూ శామ్యూల్ కు ఇదే రచ్చ నడిచింది. వెరసి పరస్పరం కొట్టుకునేదాకా వెళ్ళింది వ్యవహారం. ఈ నాన్ స్టాప్ రచ్చకు ఫుల్ స్టాప్ పెట్టేందుకు రంగంలోకి దిగిన పార్టీ పెద్దలు ఆ బాధ్యతలు జగ్గారెడ్డికి అప్పగించారు. తన స్టైల్లో సంప్రదింపులు జరిపిన జగ్గారెడ్డి ఇరు వర్గాలను గాంధీ భవన్ కు పిలిచి మాట్లాడారు. జిల్లా నేతలుగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఆయన సోదరుడు రాజగోపాల్ రెడ్డిలతో, మరో సీనియర్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో చర్చలు జరిపారు. అందరి అభిప్రాయాలు తీసుకున్న జగ్గారెడ్డి తన నివేదికను సీల్డ్ కవర్ లో ఉంచి పీసీసీకి అందజేశారు. అలా ఆ తంతు ముగిసిందో లేదో మళ్లీ మొదలు పెట్టారు నేతలు. ఈసారి కోమటిరెడ్డి బ్రదర్స్ ని టార్గెట్ చేసిన శామ్యూల్ కులం కార్డును కూడా బయటకు తీశారు. అగ్రకులాల పెత్తనం నడవదు, ఖబర్దార్ అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చేశారు. వినాశకాలే విపరీత బుద్ధి అంటూ శామ్యూల్ కు రాజగోపాల్ రెడ్డి సైతం రివర్స్ కౌంటర్ గట్టిగానే ఇచ్చేశారు. గతంలో దామోదర్ రెడ్డి, ఇటీవలే చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఇప్పుడు కోమటిరెడ్డి బ్రదర్స్. అవతలి వైపు క్యాండిడేట్లు మారినా ఇటు మాత్రం శామ్యూల్ అనే కటౌట్ అలాగే ఉంది. సో ఈ లెక్కన పాత వర్సెస్ కొత్త అన్నట్టుగా సాగిన తుంగతుర్తి కాంగ్రెస్ వ్యవహారం క్యాస్ట్ వైపు టర్న్ తీసుకుందా అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మొత్తానికి రోజుల తరబడి మీటింగ్లు నిర్వహించి అందరి అభిప్రాయాలు, వాదనలు విని తుంగతుర్తి పంచాయతీని ఓ కొలిక్కి తెద్దామనుకున్న పీసీసీకి ఊహించని షాక్ ఇచ్చారు నేతలు.
జగ్గారెడ్డిది వృధా ప్రయాసే అయిందనిపించారు. మరి ఈ వ్యవహారాన్ని కాంగ్రెస్ పెద్దలు ఎలా చక్కదిద్దుతారో చూడాలి.